ఒక పక్షి సముద్రం మీద ఎగురుతూ సముద్రపు నీటిని నోట కరుచుకొని ఒక నిర్మానుష ప్రదేశంలో పోస్తూ ఉంటుంది. అది గమనించిన మరొక పక్షి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఈ సముద్రం తన అలలతో నా ఇద్దరు పిల్లల్ని తనలోకి లాగేసుకునింది. అందుకే నేను ఈ సముద్రాన్ని ఖాళీ చేసి నా పిల్లల్ని వెనక్కి తెచ్చుకుంటాను అంటుంది. అప్పుడు మరో పక్షి సముద్రాన్ని ఖాళీ చేయటమా, అది నీ వల్ల కాదు, వదిలే అంటుంది. అప్పుడు తల్లి పక్షి సలహా కాదు సహాయం చేయి అంటుంది. సలహా కాదు సహాయం చేయి అనే పదం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పక్షికి చేరి అలా లక్షలాది పక్షులు సముద్రం మీద సలహా కాదు సహాయం చేయని వాలతాయి. ఇది చూసిన గరుత్మంతుడు కూడా సలహా కాదు సహాయం చేయి అంటూ బయలుదేరతాడు. ఇది చూసిన విష్ణుమూర్తి, గరుడా ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్తే నా పనులన్నీ ఆగిపోతాయి అంటాడు. అప్పుడు గరుత్మంతుడు జరిగిన విషయాన్నంతా విష్ణుమూర్తికి వివరిస్తాడు. విష్ణుమూర్తి సముద్రాన్ని ఖాళీ చేయడం మీ వల్ల కాదు, వదిలేయండి అంటాడు. అప్పుడు గరుత్మంతుడు సలహా కాదు సహాయం చేయండి అని చెప్పి బయలుదేరతాడు. ఇది విన్న విష్ణుమూర్తి ఆలోచించి సముద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పడంతో సముద్రుడు నేరుగా విష్ణుమూర్తే వచ్చి చెప్పడం వల్ల సముద్రం నుంచి తన పక్షి పిల్లల్ని పక్షికి తిరిగి ఇచ్చేస్తాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే సలహా కాదు సహాయం చేయడం నేర్చుకుందాం.